వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేయనుంది. కార్డుల ముద్రణ, పంపిణీలో నెలల తరబడి జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ డిస్పాచ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపినట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రాజ్యాంగబద్ధంగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తే భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినప్పటికీ రాజధాని విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగవని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఏపీకి ఒక శాశ్వత రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత అవసరమని, ఆ సంకల్పంతోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని వంటి కీలక నిర్ణయాలు మారకూడదు, అది రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టవు అని ఆయన అన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవ చిహ్నమని ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం: అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన తీర్మానం